వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. తప్పుడు ప్రచారం చేస్తే తాట తీయడమే. సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ ప్రభుత్వం కొరడా. హైదరాబాద్ సిటీలో ఇంటర్నెట్ కల్లోలం. వైర్ల కటింగ్తో వ్యాపారులు కస్టమర్ల ఆందోళన. 30 రోజులు జైల్లో ఉంటే ప్రధాని అయినా క్షమించేది లేదు. లోక్సభలో బిల్లు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్. హాజరైన ప్రధాని. అమెరికాకు బంగాళాదుంపలు పంపవద్దు, ఆసియాకు పంపండి. కెనడా ప్రధాని సంచలన ఆదేశాలు. ఏపీలో 4687 అంగన్వాడీలకు ప్రమోషన్. గౌరవ వేతనం పెంచిన ప్రభుత్వం. దివ్యాంగ పెన్షన్లు మరో ఛాన్స్ కల్పించిన ఏపీ ప్రభుత్వం. యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి రావడం బాధాకరం. హరీష్ రావు ఆవేదన. జోకర్ను ఎన్నుకుంటే పాలన సర్కస్ లాగే ఉంటుంది. రేవంత్ సర్కార్పై కేటీఆర్ సెటైర్లు. ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. జూరాల 42, ఎస్ఆర్ఎస్పి 40 గేట్లు, సాగర్ 26 గేట్లు ఎత్తివేత. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి. గట్టిగా చెంపదెబ్బ కొట్టి జుట్టు పీకేశాడు. హిమాచల్ ప్రదేశ్లో వరుసగా 2 భూకంపాలు. భయోందోళనలో చంబా ప్రజలు. ఆఫ్ఘనిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం. 71 మంది వలసదారులు సజీవ దహనం. ఐఫోన్ హ్యాక్ చేస్తే 17.52 కోట్లు యాపిల్ కంపెనీ ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకే ఆ బిల్లు. టీఎంసీ. వ్రత ఊపులకు భయపడేది లేదు. పోరాటం ఆగదు. సాక్షి మీడియా. రాహుల్ ప్రధాని అవగానే 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా బిల్లు పెడతాం. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్. పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు. విపక్షాల ఆరోపణ. ఢిల్లీలో 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు. లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కిన ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ దుర్గా ప్రసాద్. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం. 3 దుర్మరణం. జైల్లో అడ్డంకి కాదు, సోమిరెడ్డి దోపిడీని అడ్డుకుంటాం కాకాని. లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి. అర్జున్ టెండూల్కర్ విధ్వంసం. 258 స్ట్రైక్ రేట్తో మెరుపులు.